ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క శ్రమ దినాలలో మనం మార్కు సువార్త 8వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం మనం చూసినప్పుడు యేసు ప్రభువారి తెల్లజారు దినమందు బేతనీ గుండా వెళుతుండగా దూరము నుంచి అంజూరపు చెట్టును చూశారు. దానిలో ఫలాలు ఏమైనా ఉంటాయి అని చెప్పి ఆయన ఆకలి కొని దాని కొద్దిగా చూస్తుంటే దానిలో ఆకులు తప్ప ఏమీ లేవు. అక్కడ చూడండి, అది అంజూరపు పండ్లు కాలము కాదని చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఆకలి కొన్నారు. ఆకలి కొని ఏమైనా దొరికిందని చూశారు, కానీ ఆ చెట్టుకు ఏమీ కూడా లేవు. ఆ ఇశ్రాయేలు దేశంలో అంజూరపు చెట్లు విస్తారముగా ఫలించాయి. ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు విస్తారముగా ఫలించాయి. ఈ అంజూరపు చెట్టు యొక్క కాపు కాలము మొదటిది మార్చిలో ఉంటుంది, రెండవది వేసవి కాలంలో మేలో ఉంటవి. అక్కడ చూసాం, అది అంజూరపు చెట్లు కాలం కాకపోయినా యేసు ప్రభువారు దాన్ని చూసినప్పుడు ఆయన అంటున్న మాట, నీ పండ్లు ఎవరను తినకుందురుగా కానీ చెప్పాను. ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన శపించారు. ఆ మాటను శిష్యులు విన్నారు. ఇది యేసు ప్రభువారు సాదృశ్యముగా మాట్లాడుతున్న మాట. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు యొక్క వారికి గుర్తుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎదగటానికైతే చాలా హైట్ వారు పెరిగారు, కానీ ఎదగటానికైతే ఆకులు బాగానే ఉన్నాయి, కానీ ఆ యొక్క వ్యక్తి వారి యొక్క జీవితాలు మనం చూసినప్పుడు వారిలో ఫలాలు లేనందున, వారి అభివృద్ధి పొందనందున యేసు ప్రభువారు వారిని శపిస్తూ అంటున్నారు, మరలా ఈ పండ్లను ఎవరూ తినకూడదు అంటున్నారు. చూడండి, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ఫలాలు ఇచ్చే వారంగా ఉండాలి. మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. శిష్యులైతే మనం చూసినప్పుడు ఆ మాట విన్నారు, ఆ మాటను గ్రహించారు. యేసు ప్రభు వారి యొక్క సేవా జీవితాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన చాలా భారము కలిగి ఇంతకాలము వారి సేవ చేసినప్పటికీ వారు అంగీకరించినందున యేసు ప్రభు వారు వారితో మాట్లాడుతున్న మాట. అదేవిధంగా మన జీవితాలను కూడా మనము ఆధ్యాత్మికముగా మన ఫలాలను ఫలించే వారంగా ఉండాలి. అటు కృప దేవుని దయచేయును గాక. ఆమేన్.